వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. హైడ్రా బీఆర్ఎస్కు తలనొప్పిగా మారిందా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో హైడ్రా ఒకటి కావడం విశేషం. రాజకీయంగా ఎలాంటి ఎదురు దెబ్బ తగిలినా పర్వాలేదు, హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను నిర్మూలించాల్సిందే అనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎం మొండిగానే హైడ్రాతో యుద్ధం చేస్తున్నారనే అభిప్రాయాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. వెనుకడుగు వేయకుండా ముందుకు వెళితే మరో 10 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చే విషయంలో ఎలా స్పందించాలో తెలియక గులాబీ శ్రేణులు సతమతమవుతున్నారు. తమ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే బాధ ఒకవైపు ఉంది. మరోవైపు అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదని, సీఎం రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత ఏర్పడింది అనుకుంటే ఆ విషయం ఎక్కడ కూడా కనబడడం లేదు. ప్రజల్లో సీఎంకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. ప్రజా స్పందన అనుకూలంగా ఉంది. హైడ్రాతో హైదరాబాదులో ప్రజాదరణ మరింత పెరిగింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయాల్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదని ప్రజలకు తెలిసిపోయింది. వాస్తవానికి చెరువులు, కుంటలు కబ్జా జరిగింది గడిచిన 10 ఏళ్లలోనే. అధికారంలో ఉంది కూడా బీఆర్ఎస్ పార్టీనే. బీఆర్ఎస్ నేతలే కబ్జాలకు పాల్పడ్డారనేది కూడా ప్రజలకు తెలిసిపోయింది. హైడ్రా నిర్ణయాలను వ్యతిరేకించిన నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. అధికారం, పలుకుబడి ఉన్నవారే అక్రమ నిర్మాణాలు చేపడతారు. పేదలు, మధ్యతరగతి వారు ఇలాంటి పనులకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కబ్జాలకు పాల్పడిన వారికి మద్దతుగా నిలిచే పార్టీ పరిస్థితి దిగజారిపోవడం ఖాయం. కూల్చివేతలను వ్యతిరేకించి రాజకీయం చేసిన నేపథ్యంలో ప్రజల నుంచి ఎదురుదెబ్బ తప్పదు. ఒకవేళ హైడ్రాను సమర్థించే పరిస్థితి లేదు. అందుకే రాజకీయంగా వ్యతిరేకతను మూటగట్టుకున్నప్పటికీ హైడ్రాను వ్యతిరేకించాలనే భావనతో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అక్రమాల కూల్చివేత విషయంలో ఒక లక్ష్యంతో గులాబీ శ్రేణులు ముందుకు వెళ్ళలేకపోతున్నారనేది ప్రజలకు తెలిసిపోయింది.